హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఎర్లీగానే పని అంతా అయిపోయింది. గిన్నెలు రుద్దేసా, బట్టలు ఉతికేసేసా. ఏం చేస్తాం ఫ్రెండ్స్, 5:30 కల్లా లేవాల్సి వచ్చింది. ఈరోజు బ్రష్ కూడా చేసేస్తున్నాం. మా ఆయనగారు అయితే చిగురు కాస్తున్నారు చూడండి. ఈరోజు తనకి ఇష్టమైన చింత చిగురు కోడిగుడ్డు కర్రీ అయితే చేయాలంట. అందులో మా అత్తయ్య గారు ఎండుమిరపకాయలు టమాటాలు చట్నీ కూడా చేస్తుంది. రెండు ఉండాలి కదా, చట్నీ ఉంటేనే బాగుంటుంది. ఈ ఎండలు ఏంటో కానీ వానాకాలంలో లేదు, ఎండాకాలంలో కానీ మేమైతే వరండాలోనే పడుకున్నాం. మా చిన్నమ్మ అయితే హ్యాపీగా నిద్రపోతుంది. బ్రష్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఫేస్ వాష్ చేసేసుకున్నాం. బ్రష్ చేయంగానే నాకైతే టీ తాగటం చాలా అలవాటు. టీ తాగకపోతే మాత్రం డే అంతా నాకు హెడ్ఏకే వచ్చేస్తుంది. కానీ ఆ టీలో మాత్రం బిస్కెట్ నంచుకొని తింటే మాత్రం మస్తు మజా ఉంటుంది. పిల్లలకి అందించిన బిస్కెట్ నేనే తింటున్నాను, కానీ టేస్ట్ మాత్రం వస్తుంది. 1 అవర్ దాకా మళ్ళీ ఫీలింగ్ అనేది పోదు ఫ్రెండ్స్. మీరు ఎర్లీ మార్నింగ్ టీ తాగుతారా, పాలు తాగుతారు చెప్పండి. టీ మాత్రానికి టీ తాగిన వెంటనే పక్క బట్టల మీద బట్టి మంచిగా అనుకుంటున్నాను. అదేవిధంగా మా అమ్మాయి అయితే ఈరోజు హాలిడే అని చెప్పడంలోనే మా పెద్దమ్మ చిన్నమ్మాయికి అయితే అసలు మా వాళ్ళు నిద్రపోవట్లేదు. ఈరోజు స్కూల్కి హాలిడే ఇచ్చేసారు. అన్నం అయితే బాగా ఉడుకుతూ ఉంది బయట. మేమైతే పొయ్యి మీద వండుకుంటేనే మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. తెల్లపొయ్యి ఆల్రెడీ కూరకైతే లోన ప్రిపేర్ చేసేసాం. ఉల్లిపాయలు మగ్గుతున్నాయి. చింత చిగురు కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయింది. కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెష్ అయ్యొచ్చి గబా పని చేసేసరికి దడ గుట్టేస్తుంది. అసలు చింత చిగురు కూడా టమాటా చట్నీ కాంబినేషన్ మాత్రం వస్తుంది ఫ్రెండ్స్. చిగురు కోడిగుడ్డు కూర అయితే నాకు ఫేవరెట్ అంటే ఫేవరెట్. పిల్లల లెవెన్లోనే బ్రష్ చేయించి వాళ్ళకి ఫ్రెష్ అయిపోయి అన్నం తినిపించి నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాను. వాళ్ళకి చేపిస్తే నాకు ఈ ఎండకి మరీ చెప్పబట్టి నేను కూడా మళ్ళీ ఫ్రెష్ అయ్యా. బయట ఎందుకు లేదో కానీ అసలు వీళ్ళ అల్లరి మాత్రం ఈరోజు నేను తట్టుకోవడానికి హెడ్ఏక్ వచ్చేటట్టే ఉంది అసలు. అలాగే ఈరోజు మా ఊర్లో పెద్ద ఘోర ప్రమాదం జరిగిపోయింది. ఏంటనుకుంటున్నారా, పెళ్లి కావాల్సినట్టు రాత్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మా ఊరంతా కూడా ఎంతగానో దుఃఖిస్తున్నారు చూడండి. ఇంతవరకు ఈ జనాన్ని నేను ఇంతవరకు నా మ్యారేజ్ అయిన తర్వాత చూడలేదు ఫ్రెండ్స్. అసలు తను ఊరేగించుకుంటా యూత్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూడండి అంత ఘోరం. అంటే స్పాట్ యాక్సిడెంట్ అవటం, చనిపోవటం జరిగింది. తన తల్లికి ఎన్నో సంవత్సరాలు పుట్టిన కొడుకుని చూసి మా వాళ్ళంతా పనికి పోకుండా మా ఊళ్ళంతా అతని కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు చూడండి. ఒక్కరికి కూడా కన్నీళ్ళు లేని మనిషే లేదండి. అంతమంది జనాన్ని నేను ఇంతవరకు చూడలేదు చూడండి. వాని మీద అబ్బాయి మాత్రానికి అసలు చెప్పలేకున్నాను. ఎంత దుఃఖంగా ఉంది మా అందరికీ కూడా. ఇంత చిన్న వయసులో ఎంతమంది అభిమానం, ఎంత మంచి వ్యక్తి ఉంది. వాళ్ళ అక్కలు వాళ్ళ తల్లిదండ్రుల దుఃఖాన్ని మేము చూడలేక కన్నీరు అయిపోతాం. అంటాం కూడా అసలు అబ్బాయి ఫోటో చేయడానికి ఆనందంగా ఉండదు. లేక వాళ్ళు 20 సంవత్సరాలకి ఏమో ఈ అబ్బాయి ఉంటాడు. మ్యారేజ్ అయ్యాక చూడండి దేవుడు తన దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ బాధలో ఆ ఏడుపులు చూడలేకపోతున్నాయి. అసలు అందరూ ఆడాలి. అంత ఘోరం అంత ఘోరాన్ని ఇవ్వాలని అసలు అంత విషాదంలో ఊరంతా కూడా అంత చిన్నదైనట్లు అయిపోయింది. తను ఆటో డ్రైవింగ్ చేస్తారండి. ఆటోలోనే తనని తీసుకెళ్ళారు. నేను కానీ చూడలేకపోతున్నాను. తన ఆటోలోనే తనని ఎంత చలంగా తీసుకెళ్తుంటే ముసలి వాళ్ళు కూడా చూడండి తన కోసం కర్రతో తీసుకొని వచ్చి మరి ఆ బాబుని చూడటానికి వచ్చారు. ఇంత మంచితనాన్ని ఆ దేవుడు చూడలేకపోయింది. అనుకుంటే ఈ జనం చూస్తుంటే అసలు ఒక్కొక్కరికి దుఃఖం ఉండలేక ఎప్పుడైతే శవాన్ని తీసుకొస్తున్నారో ఎప్పటి నుండి కూడా ఒక్కొక్కళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారు తనని చూడటానికి మాత్రం. అలాగే ఎవరి పనులు వాళ్ళు చేసుకోక తప్పరుగా ఎవరికంటే ఇష్టమైన రాగి సంగతి అయితే చేస్తున్నాను. ముందుగా ఉదయం అరగంట ముందు కోట బియ్యం నానబెట్టుకొని, అంటే రేషన్ బియ్యం నానబెట్టుకొని అవి ఎసరు పోసిన తర్వాత, ఎసరులో అన్నం ఉడికిన తర్వాత, అన్నం మెత్తగా ఉడికిన తర్వాత ఒక గ్లాసు రాగి పిండిని తీసుకొని ఒక 5 నిమిషాల పాటు అట్లా మూత పెట్టి ఉంచాలి. రాగి సంగటి అంటే మా ఆయనగారికి చాలా ఇష్టం. అందుకని నేను వీక్లీ 2-3 టైమ్స్ చేస్తూనే ఉంటాను. ఆల్రెడీ ఒక పోస్ట్ పెట్టేశాను. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అది మరిగి పైకి వచ్చింది. 5 మినిట్స్ అయిపోయింది. ఎలా ఉడుకుతుందో చూద్దాం. రాగి సంగటి కోట బియ్యం కలిపి రేషన్ బియ్యం ఉడికేసింది ఆల్మోస్ట్.
రాగి సంగటి అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ ముందుగా చట్నీ అయితే చేసా, పల్లీ చట్నీ అయితే చేసా. ఇడ్లీకి దోశలకి చట్నీ చేసేస్తాం కదా, ఆ చట్నీ అయితే చేసేసాం. ఈ రాగి సంగట్లకి చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. దేవుడు ఏంటో ఫ్రెండ్స్ ఒకళ్ళని వెనక ముందుగా తీసుకెళ్తూ ఉంటాడు. ఈరోజైతే మా ఊరంతా కూడా చాలా దుఃఖంలో మునిగిపోయింది. తనకి ఆత్మశాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాం. అలాగే ఫ్రెండ్స్ ఏంటో పాపకు లోకం ఇలా అయిపోతుంది. రాగి సంగటి అయితే ప్రిపేర్ అయిపోయింది. బాగా ఉండలు లేకుండా తిప్పుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని రౌండ్గా షేప్ వచ్చేలాగా మెత్తగా చేసుకొని ముద్దలాగా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అట్లా గట్టిగా చేసుకొని ఉండలు లేకోకుండా రౌండప్ చేసుకొని షేప్ లాగా రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. రాగి సంగటి ఇది హెల్త్కి చాలా మంచిది, ఎవరైనా తినొచ్చు. నైట్ టైం భోజనం చేయకోకుండా ఎలాంటి స్నాక్స్ రాగి సంగటి కానీ, గోధుమ రవ్వ ఉప్మా కానీ, శనగలు కానీ ఉడకబెట్టుకొని తింటే చాలా మంచిది. పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. పల్లీ చట్నీ అండ్ రాగి సంగటి మా ఆయనగారికి ఎంత ఇష్టమైన. ఎలా ఉందో ఇప్పుడు చెప్తారు. టెన్షన్ ఏ తక్కువైనా కానీ చాలా డేంజర్. ఎందుకంటే కష్టపడి వస్తారు కదా, మంచిగా వండి పెట్టడమే కదా మన బాధ్యత. ఎలా ఉంది ఇప్పుడు టేస్ట్ చేస్తారు చెప్పిందాక కూడా మామూలు టెన్షన్ ఉండదు నాకు. సూపర్ అంట. థ్యాంక్ యూ.